ఇక మిథున రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉందయ్యా అనేది తెలుసుకుందాం. మిథున రాశి వారు మృగశిర నక్షత్రము 3, 4 పాదముల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రము 3 పాదముల వారు మిథున రాశి జాతకులుగా చెప్పడం జరిగింది. మిథున రాశి వారికి ప్రథమార్థంలో గురువు యొక్క అనుగ్రహం వలన బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో గురువు వ్యయంలో వస్తున్నాడు కాబట్టి గురు సంచారం వలన ఈ యొక్క శ్రమ అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. మిథున రాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో గురు సంచారం ప్రథమార్థంలో బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో అంత యోగ్యంగా లేదు. మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతయు కూడా శ్రమ చేత ఫలితాన్ని సాధించవలసి వచ్చును. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడం మంచిది. కుటుంబమున మాట విలువ తగ్గుతుంది. ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి. సోదర బంధువర్గం వారి నుండి విభేదాలు తప్పవు. కోర్టు శత్రు సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్య వలన కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో ఆచరించుట మేలు. ఆకస్మిక దూర ప్రాంత పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. గతంలో రావలసిన పిత్రార్జితం ఈ సంవత్సరమున చేతికందేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఉంది. చేయు వృత్తి ఉద్యోగమునందు సమస్యలు ఉన్నను సామాన్యముగా ముందుకు సాగును. వ్యవసాయదారులకు పంటలు పండినను ఆదాయం చేతికి లభించుట కష్టము. విద్యార్థులకు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. రాజకీయ నాయకులకు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య భంగముగును. జాగ్రత్తగా ఉండడం మంచిది. వనదుర్గాదేవి ఆరాధన చేయడం ఈ యొక్క మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తోంది. రాహు కేతు యొక్క పూజ చేయాలి. నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేసుకోవాలి. అలాగే గోధుమలను ఆదివారం దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇది మిథున రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలాలు. జై శ్రీమన్నారాయణ.